ఇప్పుడు మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కట్టు బొట్టు నుంచి తినే తిండి వరకు మార్పులు చోటు చేసుకున్నాయి. పొద్దున్నే టీ కాఫీలు, ఆ తర్వాత టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, అది కూడా ఆప్షనల్. రాత్రికి మళ్ళీ భోజనం లేదంటే చపాతీలు, పుల్కాలు. ఇదొక రొటీన్ ఆహార వ్యవహారంగా మారిపోయింది. దీంతో ఆరోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి. ఆహార వ్యవహారాల్లో మార్పుల కారణంగా మనిషిలో సత్తువ, ఓపిక రాను రాను తగ్గుతూ వస్తోంది. కానీ ఒకప్పుడు తాతలు ముత్తాతల తరంలో టిఫిన్స్ అనే పదం చాలా అరుదు. పొద్దున్నే కోడి కోయక ముందే నిద్రలేచి రాత్రి 7 గంటలకే నిద్రపోయేవారు. ఎంతటి అలసట వచ్చినా మరుసటి రోజు పనుల కోసం పరుగులు పెట్టేవాళ్ళు. దానికి కారణం అప్పట్లో వాళ్ళు తీసుకునే ఆహారమే. ఆ తిండి తిని రాయిలా కష్టపడేవారు, గంటలు గంటలు పనిచేసేవారు. ఇంతకు ఆ ఆహారం ఏంటంటే చద్దన్నం. ఇప్పటి తరానికి తెలియని ఓ మంచి ఆహార పదార్థం అది. ఇప్పటి కాలానికి న్యూడిల్స్, బర్గర్స్, చికెన్ లాలీపాప్స్, వీలైతే ఇంతకన్నా మోడర్న్ ఫుడ్ దొరికితే అది కూడా. ఇవి తిని కొంచెం పనికి అలసిపోతున్నారు. అదేమని అడిగితే మీ కాలం నాటి తిండ్లు కాదమ్మా మావి అంటూ రాగాలు తీస్తూ ఉంటారు. కానీ అప్పుడు కూడా గొప్ప తిండ్లేమీ కాదు. కేవలం పొద్దున్నే టిఫిన్ రూపంలో రాత్రిపూట అన్నం పులియబెట్టి పొద్దున్నే తయారైన చద్దన్నాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లలకు ఈ ఆహారం పెడితే అస్సలు ముట్టనే ముట్టరు. అలాగే చద్దన్నం పెడతావా అంటూ రివర్స్ అవుతూ ఉంటారు. కానీ కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దీంతో ప్రపంచం మొత్తం ఆహార వ్యవహారాల్లో చేంజెస్ సంతరించుకున్నాయి. హెల్దీ ఫుడ్స్ వైపు దృష్టి సారించారు. అంతకుముందు కూడా ఎన్నో ఇలాంటి ఫ్లూలు వచ్చినా నిలబడి తట్టుకుని ఉన్నారంటే ఫుడ్ హ్యాబిట్స్ అని గ్రహించి అప్పటి ఆహారం, వాటి విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. అలా మళ్ళీ తిరిగి వచ్చిందే చద్దన్నం. చాలామంది డాక్టర్స్ సైతం ఈ చద్దన్నంలో పోషక విలువలు ఉన్నాయని, ఆరోగ్యానికి మంచిదని చెప్పడంతో తిరిగి తింటున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఈ ఆహారాన్ని తీసుకుంటోంది. అక్కడ ఈ ఫుడ్ ఆన్లైన్లో కూడా అమ్ముడవుతోంది. అక్కడ ఒక కుండలో రైస్ సుమారు $13 అమ్ముతున్నారు. మన కరెన్సీ ప్రకారం 1000 రూపాయలకు పైమాటే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ కూడా అయింది. దీన్ని చూస్తే ఈ చద్దన్నానికి ఎంత డిమాండ్ పెరిగిందో అర్థమవుతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా శ్రమ కూడా అవసరం లేదు. రాత్రి తినగా మిగిలిన అన్నాన్ని ఉండలు లేకుండా చిదుముకొని ఓ కుండలో వేసుకోవాలి. అన్నంలో కాస్త నీళ్లు పోసి అందులో గోరువెచ్చని పాలు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ, మిర్చి, ఉప్పు కూడా వేసుకొని రాత్రంతా పులియబెట్టాలి. పొద్దున్నే కరివేపాకుతో తాలింపు వేసుకొని కాస్తంత అల్లం, కొత్తిమీర జోడించి తిన్నా లేదా అలాగే ఆరగించినా మంచి ఫలితాలు ఉంటాయి. పొద్దున్నే టిఫిన్ స్థానంలో ఇది తింటే కడుపు నిండటంతో పాటు శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. అలాగే అల్సరు, ప్రేగు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, రక్తహీనత ఉండదు. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే అమెరికాలో దీనికి డిమాండ్ ఉంది. మరి మీలో ఎంతమందికి చద్దన్నం అంటే ఇష్టం? మీలో ఎంతమంది చద్దన్నం తింటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.